34వ కీర్తనలో 34వ కీర్తన 18వ చరణం. విరిగిన హృదయము కలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు కలవారిని ఆయన రక్షించును. దేవుడు ఈ మాటలను దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుతారా మాటలు? విరిగిన హృదయము కలవారికి యెహోవా ఆసన్నుడిగా ఉంటాడు, నలిగిన మనస్సు కలవారికి ఆయన వారిని రక్షిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తేటగా ఈ మాట సెలవిస్తున్నాడు. ఏమనంటే, విరిగిన హృదయము కలవారిని యెహోవా ఆసన్నుడిగా ఉంటాడు. బాధల చేత, ఇబ్బందుల చేత దంచబడిన, ఇబ్బంది పడిన ఆ కుటుంబం విరిగిపోయింది. ఆ కుటుంబంలో ఎప్పుడు నాకు తెలిసి చాలా కాలంగా నేను చూస్తూనే ఉన్నాను, ఎన్నో ఇబ్బందులు ఆ కుటుంబాన్ని ఇప్పటి వరకు తట్టాయి. ఆ కుటుంబంలో వారు ఆయాసపడుతుండగా, వారు వేదన పడుతుండగా ఎందుకు దేవుడు ఇలా చూస్తున్నాడు అని అనిపించేది. ఆ విధంగా ఆ కుటుంబం విరిగిపోయింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, విరిగిన హృదయము గలవారికి నేను ఆసన్నునిగా ఉంటాను. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. ఎప్పుడైతే విరిగారో, ఆ కుటుంబం విరిగిపోయిందో, ఇప్పుడు విరిగిన హృదయం కలవారికి యెహోవా ఆసన్నుడిగా ఉంటాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది గొప్ప మాట. ఆ మాట తేలిగ్గా తీసుకోకూడదు. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు కలవారిని ఆయన రక్షించును. ఇప్పటి వరకు రక్షణ ఆ కుటుంబానికి కరువైందా? ఆ కుటుంబానికి దేవుని ఆదరణ కరువైందా అంటే కరువైంది. కనుక ఇప్పుడు అంటున్నాడు, నలిగిన హృదయము కలవారిని, నలిగిన మనస్సు కలవారిని నేను రక్షిస్తాను. ఇప్పుడు వారు నలుగుతున్నారు, అనేక రీతిలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వారిలోనికి నేను ప్రవేశిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బాధల్లో దూరం అవ్వడు. ఎవరికి బాధ కలిగి ఉంటారో, ఎవరు వేదన కలిగి ఉంటారో వారికి ఆసన్నుడిగా ఉంటాడట. ఆయన దగ్గరగా ఉంటాడట. ఎప్పుడు నువ్వు ఇబ్బంది పడుతున్నావో అప్పుడు నీకు దేవుడు కావాలి. అప్పటి వరకు దేవుడు అవసరం లేదు చాలామందికి. దేవుడు ఎప్పుడు కావాలి అంటే, చిన్న కుమార్తె పేరు ఏం పేరు? సింధు. సింధు వేదన పడ్డది కదండి, ఆవేదన చెందింది. బిడ్డలు లేరే అని అన్నది. హన్నా ప్రార్థించినట్లుగా ప్రార్థించింది. అప్పుడు దేవుడు కనికరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆ కుటుంబాన్ని దర్శించాడు. ఆ బిడ్డలు లేరు అనేటువంటి మాట దేవునికి ఇష్టం అవ్వలేదు. ఆ బిడ్డను గర్భాన్ని తెరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు కనికరించి గర్భం తెరిస్తే ఇప్పుడు ఆనందం ఆ కుటుంబంలో ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బాధలలో దేవుడు దూరం అవ్వడు. ఆయన ఆసన్నుడు అన్న మాట ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు ఎప్పుడు ఆసన్నుడు అంటే, బాధలో ఉన్నవారికి ఆయన ఆసన్నుడు. ఎవరు ఇబ్బందులు పడుతున్నారో వారికి దేవుడు ఆసన్నుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి బాధను చూశాడు, సింధు బాధను చూశాడు, సరస్వతి బాధను కూడా చూశాడు. ఆ కుటుంబం అనేక రీతులుగా వారికి బాధలు పడుతున్న వేళ నేను ఆసన్నునిగా ఉండాలి అనుకున్నాడు దేవుడు. ఇప్పుడు మార్గం తెరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తల్లి కష్టాలు చూశాడు, హాగరు కష్టాలు చూశాడు. హాగరును తన భర్తే వెళ్ళిపోమన్నాడు. అబ్రహాము గారు హాగరును వెళ్ళిపోమన్నాడు. బయటికి తోసేశారు. ఎక్కడో అరణ్యంలో ఉంది.
అరణ్యంలో ఉన్నటువంటి ఆవిడను ఎవరు చూస్తారు అనుకున్నారు? దేవుడు కనికర సంపన్నుడు, దేవునికి మహిమ కలుగును గాక. అరణ్య వాసం చేసినటువంటి వారికి ఆయన ఆసన్నుడుగా ఉంటాడన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏమన్నాడంటే, నేను చూచుచున్న దేవుడను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చూస్తాను వారిని. ఆయనకి ఏం పేరు పెట్టింది ఆవిడ? చూచుచున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి 16వ అధ్యాయం ఆదికాండం 13వ వచనం. 16వ అధ్యాయము 13వ వచనం ఆదికాండం. చూచుచున్న దేవుడవు నీవేనని దేవునికి పేరు పెట్టింది ఆవిడ, హాగర్. ఏమని పేరు పెట్టింది? అయ్యా, నువ్వు మామూలోడువు కాదు, మా బాధలను మా వేదనను చూస్తున్నటువంటి దేవుడవు నీవు అని ఆవిడే పేరు పెట్టింది దేవునికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు సరస్వతి ఏం చెప్పాలి? నువ్వు చూచుతున్న దేవుడవయ్యా అని పాట పాడాలి కదండి. నువ్వు చూచుచున్న దేవుడవు, నువ్వు కనికరము గల తండ్రివి, నువ్వు చూస్తున్నావు, మమ్మల్ని చూస్తున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఒంటరి కాకుండా, ఎవరు లేరు చుట్టుపక్కల, తన బిడ్డను వీళ్ళంత దూరాన పాడేసి ఆ బిడ్డ చావుని చూడలేక దూరంగా వచ్చి నిల్చుంది. బిడ్డకు దాహం తీర్చేవారు కూడా లేడు, అక్కడ నీటి బొగ్గలు లేవు కదండి. అటువంటి సమయంలో బిడ్డను అక్కడ వదిలేసి ఆ బిడ్డ ఆ బాధను చూశాడు, ఆ హాగరు బాధను చూశాడు, ఆ బిడ్డ కేకలను విన్నాడు. అప్పుడు దేవుడు దర్శించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు హాగర్ అంటుంది, నువ్వు చూచుచున్న దేవుడవు. అరణ్యంలో ఎవరు చూడరు అనుకున్నాను, ఇక్కడ నాకు ఎవరు దిక్కు అనుకున్నాను, కానీ నువ్వు దిక్కుగా నిలిచావు, నా బాధల్లో నువ్వు ఉన్నావు. హాగరు ఎవరు? అబ్రహాము పనిగత్తె కదండి, ఇంట్లో పనిచేసేవాడి దాసి. ఆ తర్వాత గొడవ వచ్చిన తర్వాత శారమ్మ అన్నది ఈమెను ఇంట్లోంచి పంపించే అన్నది. దేవుడిని అడిగాడు, దేవా ఏం చేయమంటావు? ఆవిడేమో ఇంతకుముందు కావాలన్నది, ఇప్పుడు వద్దు పంపించే అంటుంది. ఏం చేయనంటే ఆమె చెప్పినట్టు విన్నాను దేవుడు. అప్పుడు పంపించేసి అరణ్యంలో వదిలేశాడు. అరణ్యంలో ఆమె రోజించింది, వేదన చెందింది, బాధపడ్డది. ఆయన కష్టం ఎవరు చూస్తారో అనుకున్నారు, కానీ దేవుడు ఆమె కష్టాన్ని చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి బాధను దేవుడు చూశాడు, బిడ్డ బాధను కూడా దేవుడు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయనకి ఏం పేరు పెట్టింది? చూచుతున్న దేవుడవు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కన్నీళ్ళు ఆయన లెక్క పెడుతున్నాడు. 56వ కీర్తన 8వ వాక్యం చదవండి. 56 వర్స్. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నేను ఎటు తిరుగుతున్నానో నువ్వు చూస్తూ ఉన్నావు. నువ్వు చూచుతున్నావు దేవుడు అని నీకు పేరు. అర్థం చేసుకోండి. దేవుడు ఏమంటున్నాడు? ఆమెకి ఏం పేరు పెట్టింది హాగరు? నువ్వు చూచుతున్న దేవుడవు, చూసే దేవుడవు. నా సంచారములన్నీ 56వ కీర్తనలో ఏమంటున్నాడంటే, నా సంచారములన్నీ కూడా నువ్వు లెక్కించి ఉన్నావు. నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను, ఎక్కడెక్కడ నేను తిరుగుతున్నాను అన్నీ నీకు తెలుసు. నా వేదన అంతా నీకు తెలుసు. అప్పుడు అంటున్నాడు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవులలో కనబడును గదా. దేవునికి మహిమ కలుగును గాక. నీ కన్నీళ్లను ఆయన దాచిపెట్టాడు బుడ్డిలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు ఒక్క చుక్క కన్నీళ్ళు రాలిస్తే ఆ చుక్క కూడా కౌంటబుల్ అవుతుంది. ప్రతి చుక్క కన్నీరు ఆయన బుడ్డిలో దాచి ఉంచుతాడట. దేనికి వేస్ట్ కానివ్వడు. ఆ కన్నీరు వేస్ట్ కానివ్వడు. నువ్వు దుఃఖపడుతున్నావా, కన్నీరు కారుస్తున్నావా, ఆ కన్నీరుకి సమాధానం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. నిరీక్షణతో ఎదురు చూస్తే తప్పకుండా నీకు కన్నీరుకు ప్రతిఫలం లభిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి రాత్రంతా ఏడుస్తుందట. రాత్రంతా ఏడుస్తూ, ప్రభువా నా ఇంట్లో శాంతి లేదు ప్రభువా, నా గృహములో శాంతి లేదు, ఎప్పుడు సమస్యలే, పగలంతా కష్టమే, రాత్రి అయితే వేదనే, కుటుంబంలో చిక్కుల్లో ఉంది అని వేదన పడుతున్నావా? దేవుడు సమాధానం ఇస్తున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ తల్లి ప్రార్థించింది. రాత్రంతా ఏడుస్తూ ప్రార్థించిందంట. అది కన్నీళ్లు కార్చింది. ఆమె కన్నీళ్లు లెక్కలోనికి వచ్చాయి. కొన్ని సంవత్సరాలు గడిచింది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆమె పిల్లలందరూ మారిపోయారట. ఆ పిల్లలు అందరూ మారిపోయారు. ప్రార్థనా పరులుగా మారిపోయారు. ప్రార్థించే గృహముగా ఆ గృహము మారిపోయింది. ప్రార్థన ఉంటే నీ చరిత్ర మారిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నీ కుటుంబం మారిపోతుంది. నీ కుటుంబంలో ప్రార్థన అనేటువంటి దీపం వెలిగించు. ఆ దీపం వెలిగిస్తే, ప్రార్థన దీపం ఆరిపోకుండా చేస్తే నీ కుటుంబం వర్ధిల్లుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్లతో వేసినటువంటి విత్తనం ఒక రోజున సంతోషం అనేటువంటి పంటను కోస్తుంది అని వాక్యం చెబుతుంది. చూడండి, 125వ కీర్తన 5వ చరణం. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోయిదురు. నువ్వు ఎప్పుడైతే కన్నీళ్లు కార్చావో, ఇందాక వాక్యంలో చదువుకున్నాం కదా, ఆ కన్నీళ్లు దేవుడు లెక్క పెడతాడట. ప్రతి కన్నీటిని నువ్వు దేనికోసం ఏడుస్తున్నావో, ఆకలితో కొంతమంది ఏడుస్తారు, అది కూడా లెక్కలోకి వస్తుంది. నువ్వు దేనికోసం ఏడుస్తున్నావో ఏడుపుకు లెక్క ఉంటుంది. నువ్వు కుటుంబం కోసం ఏడుస్తున్నావా, నీ భర్త కోసం ఏడుస్తున్నావా, నీ పిల్లల కోసం ఏడుస్తున్నావా, దేవుడు లెక్క పెడుతున్నాడు. నీ కన్నీటిని లెక్క పెడతాడు. ఒకరోజు వస్తుంది, ఆ రోజు అన్నిటికీ సమాధానం లభిస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావంలో చెల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కుటుంబాన్ని మార్చగలడు. ఎప్పుడు మారుస్తాడు? ప్రార్థన ఉంటే మారుస్తాడు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ఉంటే పరిస్థితులు మార్చబడతాయి. మీకు ఒక కథ చెప్పాలని అనుకుంటున్నాను. ఒక తల్లి కొడుకుల కథ. తల్లి పేరు మోనిక. తల్లి చిన్నప్పుడే భర్తను పోగొట్టుకుంది. భర్తను పోగొట్టుకుందంటే భర్త ఉన్నాడు కానీ తాగుబోతూ తిరుగుబోతూ. అటువంటి ఆ మోనిక తన కుటుంబంలో ఎప్పుడు వేదనే. బిడ్డలు పుట్టారు, బిడ్డ తాగుబోతు అయిపోయాడు. ఆయనకి వేదన తప్ప ఆమెకు ఏముంది? భర్త తాగుబోతు, కొడుకు కూడా తాగుబోతు, ఇద్దరు కూడా తాగుబోతులు అయిపోయారు. తాగి తాగి భర్త చనిపోయాడు. కొడుకు కూడా తాగి తాగి ఇష్టానుసారంగా తిరుగుతూ పాపకార్యాలు చేస్తూ అద్దు ఆపు లేకుండా తిరుగుతున్నాడు. అటువంటి తల్లి మోనిక ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థించింది. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తుంది. ఆ కొడుకు కోసం ప్రార్థన చేసింది. దేవా, నా కొడుకును మార్చయ్యా. తండ్రి పోయాడు,
కొడుకునన్నా మార్చు, కొడుకునన్నా మార్చు. ఎవరి ప్రార్థన? తల్లి ప్రార్థన. తల్లి ప్రార్థించింది. కొడుకు పేరు అగస్టిన్. ఆ అగస్టిన్ తాగుబోతుగా అయిపోయాడు. తల్లి ప్రార్థిస్తుంది. ఒకనాడు చాలా కాలం ప్రార్థన చేసింది. ఆమె ముదుసలి అయిపోతుంది. ఒక రోజున కొడుకు మారు మనసు పొందాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తాగుడు నుంచి, బానిసత్వం నుంచి విడుదల పొందాడు. మంచివాడిగా మారిపోయాడు. ఎలా మారాడంటే తల్లి ప్రార్థన అతనిని మార్చింది. తల్లి ప్రార్థన అతనిని మార్చింది. అగస్టిన్ ఇప్పుడు సేవకుడైపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అగస్టిన్ సేవకుడు, అందరూ కొనియాడుతున్నారు. తల్లికి అప్పుడు సంతోషం మిగిలింది. దేవునికి మహిమ కలుగునుగాక. కన్నీళ్లతో విత్తువాడు సంతోషముతో ఆ పంటను కోయుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ నీ జీవితంలో అటువంటి కష్టమే ఉంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడి కుటుంబాన్ని మార్చగలడు. యెహోషువ అంటాడు కదా, 24వ అధ్యాయం 15వ వచనంలో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి కుటుంబాన్ని మార్చగలడు. పరిస్థితులను మార్చగలడు. వేదనను మార్చగలడు. నీ కుటుంబంలో శాంతి కరువైంది. శాంతిని కూడా దేవుడు ఇవ్వగలడు. 14వ అధ్యాయం యోహాను సువార్త 27వ వచనంలో ఒక మాట చదువుదాం. యోహాను సువార్త శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. దేవుడు ఇచ్చినటువంటి మాట, ఈ కుటుంబానికి దేవుడు అంటున్నటువంటి మాట, శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. ఇక నుంచి మీరు చేయవలసిన పనులు ఏంటో తెలుసా? ప్రార్థన. దేవా, నువ్వు శాంతినిస్తానని చెప్పావు. నా కుటుంబానికి శాంతిని ప్రసాదించు. నా కుటుంబం పట్ల నువ్వు కనికరం చూపించు. నా బిడ్డలందరూ మార్చి మనసు పొందాలి. నా భర్త మారు మనసు పొందాలి. నా కుటుంబం అంతా క్షేమంగా ఉండి తీరాలి. కుటుంబంలో ఇక వేదనలు ఉండకూడదు, రోదనలు ఉండకూడదు. ఎప్పుడు ఆనందమే. కుటుంబాన్ని బట్టి ఆనందం దేవుడిస్తానంటున్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. నా శాంతినే నీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని దేవుడు అంటున్నటువంటి మాట, యేసు ప్రభు అంటున్నటువంటి మాట, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. చివరిగా కొన్ని మాటలు చెప్తాను. సరస్వతి జీవితంలో నేను ఒంటరిగా ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. ఈ కుటుంబానికి నాకు ఆదరణగా ఎవరున్నారు? ఎవరి ద్వారా నేను ఆదరించబడతాను? ఎప్పుడు నాకు ఈ శ్రమలకు విడుదల? ఆమె ఆలోచనలన్నీ అవే. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరివి కావు. హల్లెలూయా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ ఒక మాట చదువుతాం మనం. 41వ అధ్యాయం 10వ వచనం, నీవు నా దాసుడవని నేను ఉపేక్షించి ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడును నేనే. నీతి అనే నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును. యెహోవా ఆ కుటుంబానికి ఆసన్నుగా ఈ మాట పలుకుతున్నాడు. నలిగిన హృదయం గలవారికి ఆయన ఆసన్నుడు. ఆ కుటుంబాన్ని నేను దగ్గరగా చూస్తున్నాను. మోనికా
తన జీవితంలో ఏళ్ల తరబడి ప్రార్థించిన మీదట కొడుకు సేవకుడిగా అయ్యాడు కదండి. ఒకరోజు ఫలితం కాదది. తను కన్నీళ్లు విత్తింది, సంతోషం అనే పంట కోసింది. ఇప్పుడు కూడా నీ శ్రమ వృధా కాదు. నువ్వు కన్నీళ్లు విత్తుతూ ఉండు, సంతోషం అనే పంట నీకు ఇస్తాను. దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఎందుకంటే ఆలస్యం కావచ్చు, నా కార్యాలు ఆలస్యం అవ్వచ్చు, కానీ అద్భుతం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పిలువబడినట్టు మేలు కొరకై వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ కుటుంబాన్ని దేవుడు కొత్తగా చేయాలనుకుంటున్నాడు. ఇంతవరకు పాత సరస్వతి ఇప్పుడు కొత్తగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి? ప్రార్థన పరురాలుగా ఆమె ఎదుగుతూ ఉండాలి. గతం అయిపోయింది, భవిష్యత్తులో ఆమె ప్రార్థనా పరురాలుగా మారితే దేవుడు ఈ ఆశీర్వాదం దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయెను, ఇదిగో సమస్తమును కొత్తవాయను. పాతవి గతించిపోయెను. గతం గతః. ఇప్పుడు ఒక కొత్త క్రియ చేయబోతున్నాను. ఈ కుటుంబానికి నేను ఒక కొత్త కార్యం చేయబోతున్నాను. అది ఏదైనా కావచ్చు. నేను మార్చబోతున్నాను ఈ కుటుంబాన్ని. దేవుడి కుటుంబం పట్ల విడుదల చేసినటువంటి మంచి మాట. కుటుంబం సమస్యలతో ఉందా? కుటుంబం వేదనతో ఉందా? పిల్లలు అవిధేయులుగా తిరుగుతున్నారా? నువ్వు ఒంటరితనం ఫీల్ అవుతున్నావా? ఏదైనా కావచ్చు. దేవుడి మాట సెలవిస్తున్నాడు. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. ఇదిగో పాతవి గతించను, సమస్తమును కొత్తవాయను. మత్తయి సువార్తలో ఒక మాట చదువుతాం. ఏమనంటే, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. రండి, నీకు విశ్రాంతినిస్తాను. ఆయన దగ్గరికి వెళ్లకుండా నీకు విశ్రాంతి లభించడం కల. ఆయన దగ్గరికి వెళితేనే నీకు విశ్రాంతి. దేవుడు పిలుస్తున్నాడు. ఈ రాత్రి ఆ కుటుంబం పక్షంగా ఒక మాట సెలవిస్తున్నాడు. మీరు భారం మోస్తున్నారు, సమస్త భారాన్ని మోస్తున్నారు. జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుటుంబాన్ని దేవుని చేతికి అప్పగించండి. ఈ కుటుంబాన్ని దేవుని చేతికి అప్పగించండి. దేవుని చేతిలోకి తీసుకుంటాడు ఈ కుటుంబాన్ని. అప్పుడు దినదినము వర్ధిల్లుతారు. ఆ కుటుంబంలో శాంతి లభిస్తుంది. ఆ కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఆ కుటుంబంలో ప్రార్థన ఉంటుంది. ఆ కుటుంబం శాంతి వస్తుంది. ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటల చేత ప్రభు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.